మండలంలోని విగ్లాస్పూర్ గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ ఉమా నిరంజన్ స్వామి దేవాలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సందర్భంగా ఆలయ అర్చకులు నరహరి జగ్గయ్య శర్మ, సంతోష్ శర్మ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ కొత్త రాజిరెడ్డి, వెన్నంపల్లి సింగిల్ విండో చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ గుండేటి శ్రీను, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చైల్మల రాజేశ్వరరెడ్డి, చింతరవి, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. స్వామి యొక్క దేవాలయ కార్యక్రమం శివరాత్రి మహాన్య శుద్ధాభిషేకము, అభిషేకములు, ఆ తర్వాత 9, 10, 11, 12 గంటల ప్రతి గంట కూడా జనాలు అభిషేకాలు, అర్చనలు, సాయంత్రం 6:30 గంటలకు ఈ స్వామివారి కళ్యాణం, 9, 10, 12 భజనలు, తర్వాత రాత్రి 12:05 నిమిషాలకు ఇండోర్ కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం మళ్ళీ 4 గంటలకి మనం పూజలు స్టార్ట్ అవుతాయి. అర్చనలు, అభిషేకాలు, మధ్యాహ్నం 12 ప్రాంతంలో మహా అన్నదానం, తర్వాత అన్నదాన కార్యక్రమం సాయంత్రం 4-5 గంటల జరుగుతుంది. మళ్ళీ రాత్రి స్వామివారి అభిషేకం, పూజ జరుగుతుంది. ఎల్లుండి ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ యొక్క నిరంజన స్వామి అనుబంధ దేవాలయం పూజలు తల్లికి తమ ఊరు గ్రామస్తులు కానీ పరమూరు చుట్టూ గ్రామస్తులు కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. దానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుంది. ఈసారి ముఖ్య అతిథిగా మన మంత్రి గారు బీసీ రవాణా శాఖ మంత్రి గారు పొన్నప్రభు గారు వచ్చి ఉంటే తర్వాత మన సొసైటీ గారు వెంకటరెడ్డి గారు, ఆ తర్వాత ఉమా నిరంజన్ స్వామి, లొంక రాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ ఉమా నిరంజన్ స్వామి దేవాలయం జైనుల కాలంలో నిర్మించబడేటువంటిది. చాలా పురాతన దేవాలయం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా హనుమానంజన స్వామి ఆలయానికి వచ్చి భక్తుల కోరికలు కోరుకున్నట్లయితే వారి భక్తుల కోరికలు నెరవేరుతాయని ఈ ప్రాంత ప్రజల నమ్మకం. ఈ దేవాలయం కూడా దినదినాభివృద్ధి చెందుతున్నది. ఈ గ్రామస్తులందరి సహకారంతో దేవాలయం చాలా అభివృద్ధి దిశలో ఉంది. వెంకటరాజేశ్వర స్వామి పైన గట్టిపైన ఉన్నాడు. అక్కడికి కూడా నెట్టు వేయాలని చెప్పని గ్రామస్తులు ఆలోచన చేస్తూ ఉన్నారు. భగవంతుడు మరి అక్కడికి కూడా చేసుకుంటారని చెప్పని భగవంతుని వేడుకుంటా ఉన్నాం. ఈ శివరాత్రి సందర్భంగా దేవస్థానం ఈ పురాతన కాలం నుంచి చాలా వందల సంవత్సరాల నుంచి ఉన్నది. అంతేకాకుండా ఈ ఊరి గ్రామస్తులు, యువకులు మరియు అయ్యగారు దీన్ని దినదిన అభివృద్ధి చేయడం జరిగింది. భక్తులు కూడా తర్వాత దాదాపు కరీంపేట గ్రామం, ముగిలిపాలెం, నవ గ్రామం మరియు పచ్చికప్పుక్కడ, చెర్లపల్లి, కాకాయపల్లి, సోమవారం, వెన్నంపల్లి గ్రామాలు, సైదాపల్లి, వెంకటపల్లి, పెద్దనపల్లి నుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నాం. ఈ రోడ్డు ఈ మధ్యనే కూడా మేము ఇక్కడ మన ఈజీ రోడ్డు కూడా నిర్మించుకోవడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ మెయిన్ రోడ్డు దాకా కూడా మళ్ళీ బీటీ రోడ్డు కానీ
అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా మరింతగా ఈ గ్రామం ఈ దేవస్థానం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం.